డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన్నించు. అక్బర్ నగర్ గ్రామంలో దళిత సంఘం లీడర్లు అంటూ ప్రలోభాలు పలికేవారు ఉన్నారు. కానీ నీ పట్ల పట్టించుకునేవారు కరువయ్యారు. అనేక నెలల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్కూల్ దగ్గర అస్తవ్యస్తంగా పడి ఉన్న దృశ్యం. రోడ్డు వెడల్పు పనులు, ఇతర గ్రామాల్లో షరతులు లేనప్పుడు అక్బర్ నగర్ గ్రామంలో ఆంక్షలు వచ్చాయా? ఎందుకు విగ్రహం తొలగించి అస్తవ్యస్తంగా ఉంచారు? దీనిపై నజరుండదా? ఇంకెన్నాళ్ళు ఇలా అస్తవ్యస్తంగా ఉండాలి? ఒకవేళ రోడ్డు వెడల్పు పనులు, అభివృద్ధి పనులు భాగంగా విగ్రహం తీసేస్తే దాన్ని ఉంచడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని పబ్లిక్ టాక్. కూర్చోబెట్టడానికి దిమ్మ కట్టినప్పటికీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంకెన్నాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అస్తవ్యస్తంగా ఉంటుంది? ఎన్నాళ్ళు ఇలా అవమానపరిచే విధంగా ఉంచుతారని పబ్లిక్ టాక్. తాము దళిత సంఘ లీడర్లమంటూ బడాయి చెప్పేవారు ఊర్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం చేస్తున్నారని పబ్లిక్ టాక్. రుద్రూర్, అక్బర్ నగర్, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పట్ల ఇంత నిర్లక్ష్యమా? ప్రపంచంలోనే ఎంతో మంది మేధావులు మంచి గుర్తింపిచ్చి విగ్రహాలు కట్టడమే కాకుండా ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసెంబ్లీ అంటే సెక్రటేరియట్ ఎదుట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచినప్పటికీ కింది స్థాయిలో అనగా అక్బర్ నగర్ గ్రామంలోని లీడర్లకు అక్కడున్న కొంతమందికి కనిపించలేదా అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇంకెన్నాళ్ళు చేస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహం కోసం దిమ్మ కట్టినప్పటికీ ఎందుకు దాన్ని అమర్చలేకపోతున్నారని వెంటనే దానిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సంఘ లీడర్లు కొంతమంది నిర్లక్ష్యం చేసినప్పుడు సంబంధిత శాఖాధికారులకు కనిపించడం లేదా? దీనిపై దృష్టి పెట్టలేకపోతున్నారా? ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.